నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు లీడర్ ఇవాల్టి లీడర్ మనతో పాటు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే అన్న ప్రచారం ఎలా సాగుతోంది ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది చాలా బాగుందన్న ప్రజలందరూ కూడా దీవిస్తారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఆ గడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నేను సంతోషపడుతున్నా ఎందుకంటే ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డకు అంత పెద్ద స్థానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మేమున్నాం కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన పార్టీ కాబట్టి ఈసారి మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారికి కూడా గిఫ్ట్ ఇస్తాం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి మేము గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు నీలం మధు రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవారు అసలు ఇంత తక్కువ టైంలోనే ఇంత పాపులర్ కావడానికి కారణం ఏంటి నీలం మధు రాజకీయాలకు రాకముందు చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇక్కడ ఫస్ట్ నా జర్నీ ఒక చిన్న సైకిల్ షాప్లో జర్నీ స్టార్ట్ అయింది అక్కడ నుంచి తర్వాత ఇండస్ట్రీలలో కంపెనీలలో ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేసుకుంటుంటే ఆ ఉద్యోగం చేసుకుంటూ చిన్నగా వచ్చి తర్వాత 2005లో ఎన్నికలలో వార్డు మెంబర్గా అయినా దాని తర్వాత నెక్స్ట్ ఉప సర్పంచ్ నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్ ఉంటే ఉప సర్పంచ్గా నేను బీసీగా ఉప సర్పంచ్ అయిన ఉంటే దాని తర్వాత జెడ్పీటీసీగా పోటీ చేసిన 2014లో మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నా అంటే చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వస్తున్నా ఒక పేద కుటుంబం నుంచి నాయకుడు కావాలనే లక్ష్యంతో నాకు ఎంకరేజ్ చేసిన మా అమ్మ నాన్న అదేవిధంగా నా కార్యకర్తలు యూత్ ప్రజలందరూ కూడా ఓ సేవాభావం ఉన్న నాయకుడు ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేసేయడం వల్ల ఇది దాకా రాజకీయాల్లో ఎదుర్కొంటూ వస్తున్నాను అంటే ఇందాక చూశాను మీ మదర్ ఫాదర్ అంటే మీ అమ్మా నాన్న ఈరోజు వర్ధంతి అనుకుంటాను అసలు ఏంటి నీలం మధు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీలం మధు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్న ఒక నిరుపేద కుటుంబం అన్న చాలా నిరుపేద కుటుంబం మా అమ్మ ఒక రెడ్డి కమ్యూనిటీ మా నాన్న ముదిరాజ్ కమ్యూనిటీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చాలా పేద కుటుంబంలో ఉంటున్నారు ఇదే విలేజ్ చిట్కులే ఇద్దరిది కూడా ఇక్కడ నేను వాళ్ళకు ఒక్కడనే సంతానం కొడుకుని ఒకరిని అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు లేరు చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రేమగా ఉంటుంటే నన్ను చిన్నప్పటి నుంచి కష్టాలలో నుంచి చూసుకుంటూ వచ్చిన మా తల్లిదండ్రులు నేర్పిన అవన్నీ బాధలు అన్నీ చూసి ఆ ఎమోషన్గా ఫీల్ అయ్యి నేను ఇంతకుముందు మీరు చూడవచ్చు వర్ధంతి రోజు కూడా ఒక్కటే రోజులు అన్న కరోనాల సమయంలో మా మదర్ గారు 6th రోజు చనిపోయారు నెక్స్ట్ రోజు 7th రోజు మా నాన్న హార్ట్ అటాక్లో చనిపోయాడు మదర్ ఫాదర్ ఇద్దరు ఒకటే రోజు చనిపోవడంలో నా జీవితంలో అంత పెద్ద సంఘటన అసలు చెప్పడానికి చాలా బాధ ఉంటుంది అన్న అప్పటి నుంచి కూడా మీకు బ్యాక్ బోన్ ఎవరు అంటే రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరు ఈ స్థాయికి రాగడానికి కారణం ఎవరు ప్రజలన్న ప్రజలు మా అమ్మ నాన్న ఇంకే నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్న కాబట్టి ఫస్ట్ గాడ్ ఫాదర్ వాళ్ళే దాని తర్వాత ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గాడ్ ఫాదర్గా ఉండి నాకు కాంగ్రెస్ పార్టీ దీవించి ఎంపీ టికెట్ ఇవ్వడంలో కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఈ మెదక్గడ్డ నుంచి టికెట్ ఇచ్చినందుకు కూడా ఆయనకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటా ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు రేవంత్ అని అన్న అనుకొని దీని ఉంటాను నీలం మధు 4 నెలల్లోనే 4 కండువాలు మార్చారు అంటూ కూడా మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు దీనికి ఏం సమాధానం చెప్పారు ఆ రోజున్న సంఘటన వేరన్న రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు ఆ రోజు ఒక స్ట్రాంగ్గా నిలబడతానని చెప్పిన నా కార్యకర్తలకు పడంచెరుపు కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ కూడా నేను ఆ రోజు నీలం మధు బ్యాలెంట్లు ఉంటా అని చెప్పిన బట్టి బ్యాలెంట్లు ఉన్నా నీలం మధు నేను మాట మీద నిలబడాలి అనుకున్న నాయకుని బ్యాలెట్ పేపర్లో ఆల్రెడీ నేను బ్యాలెట్లు ఉండి నా సత్తా ఎందుకు కూడా మీకు చూపించిన 46,000 ఓట్లు తెచ్చుకున్నా అంటే ప్రజలు నన్ను నమ్మారు కదా నాయకత్వం నమ్మి నా కార్యకర్తలు నేను వాళ్ళకు ఆ స్ట్రాంగ్నెస్ ఇచ్చేయడం వల్ల కదా ఈరోజు నాతో వాళ్ళు ఇప్పటికీ కూడా మా నాయకుడు మాట మీద ఉంటాడని చెప్పి ఉన్నారు కదా మెదక్ పార్లమెంట్లో చూసుకుంటే మిగతా సీనియర్లు కాంగ్రెస్ సీనియర్లు చాలామంది ఉన్నారు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది అందరి సపోర్ట్ ఉందన్న సమిష్టిగా పోరాటం చేసి ఈ గడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి గత 25 ఏళ్ళ నుంచి వేరే పార్టీలు ఇక్కడ పోటీ చేసి గెలుస్తారు ఇప్పుడు మళ్ళీ కూడా మన ప్రభుత్వం వచ్చింది ప్రజాప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ అన్న పాలన నడుస్తుంది కాబట్టి ఈ 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరదామని అందరు కార్యకర్తలు సమిష్టిగా పోరాటం చేస్తున్నాం అన్న కాంగ్రెస్ అంటేనే ఓ మహాసముద్రం అతిపెద్ద పార్టీ
మరి ఒక సర్పంచ్ స్థాయి నుండి ఇప్పుడు మెదక్ ఎంపీ అభ్యర్థి స్థాయికి నీలం మధు ఎలా ఎదిగారు? నీలం మధు ప్రజా ఆదరణ గల నాయకుడు, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు, పేదల పక్షాన ఉండే నాయకుడు, సేవ గుణం ఉన్న నాయకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇలాంటి సేవ చేసే గుణం ఉన్నోని మనం, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది నాయకులను గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా నాకున్న ప్రజా ఆదరణ చూసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇక్కడున్న పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారన్న. ఎన్ఎంఆర్ ఫౌండేషన్ ద్వారా నీలం మధు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అంటే ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షతో చేశారా, లేకపోతే సేవా గుణంతో చేశారా? సేవా గుణంతో అన్న. చిన్నప్పటి నుంచి కూడా మానవత్వంతో ఉండాలనుకుంటుంటే మానవత్వమే ఇంత దూరం నడిపించింది. నేను చిన్నప్పుడు కూడా నేను కూడా పేద కుటుంబం వచ్చిన ఉంటాయి కాబట్టి అక్కడ నాకు కూడా చిన్నప్పుడు చాలామంది సాయం చేస్తుర్రు. నేను ఎదిగిన తర్వాత కూడా నేను ఎన్నో కుటుంబాలకు నాతోటైన సాయం చేయాలనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఆ అలవాటుని మా అమ్మ నాన్న కూడా మా అమ్మ చెప్తుండే నాకు, మనకు పేదరికం ఉన్నప్పుడు చాలామంది హెల్ప్ చేశారు, మనం కూడా ఈరోజు మంచి స్థానంకి వస్తున్నాం బిడ్డ, అందరికీ సాయం చేయాలి, మానవత్వంగా ఉండాలని చెప్తే నేను ఎన్ఎంఆర్ యుఎస్ఏ అంటే ఎన్ అంటే మా నాన్న పేరు నిర్మల్ తీసుకున్నా, ఎం అంటే మధు, ఆర్ అంటే రాధా. అమ్మ నాన్న పేర్లు కలిసేటట్టు ఉండి నేను మా అమ్మ నాన్న పేర్లు వచ్చేటట్టు నాతోటి అయినది. ఎందుకంటే నేనేదో కంపెనీలు బిజినెస్లు పెద్దగా ఏం లేదు, రియల్ ఎస్టేట్ చేస్తుంటే చిన్నగా ఫ్రెండ్స్ అందరితోటి రియల్ ఎస్టేట్ చేసిన డబ్బులు వచ్చిన అందులోకించి ఓ 50-60% పేద ప్రజలకు ఖర్చు పెడుతుంటే మిగతా కొద్దిగా మా కార్యకర్తలకు కాపాడుకుంటుండే, కొద్దిగా మా ఫ్యామిలీ గురించి ఎంట వేసుకుంటాను. గత 25 ఏళ్లుగా ఈ మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో వచ్చినా సరే ఇక్కడ మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఇంతవరకు గెలవలేదు 25 ఏళ్లుగా. మరి ఈసారి మెదక్ పార్లమెంట్లో నీలం మధు కాంగ్రెస్ జెండా ఎగరేస్తారా? ఖచ్చితంగా ఎగరేస్తా. ప్రజలు కూడా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పినా కదా, అవన్నీ కూడా గతంలో చేసిన పార్టీ కాంగ్రెస్సే, ఇప్పుడు మాకు చేస్తుందనే నమ్మకం కూడా కాంగ్రెస్సే ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీవించి ఈ మెదక్ గడ్డ నుంచి నీలం మధును పార్లమెంట్కి పంపిస్తాను చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటి నీలం మధు? బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే మీ నాయకులకు మీరు చూస్తుండొచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా నీలం మధు గారు వస్తుండే, ఎక్కడ ఏదున్నా ఏ వాళ్ళ ప్రోగ్రాంలు పెద్ద ప్రోగ్రాంలలో ఏ యాడ్ చూసినా నీలం మధు కానొస్తుండే. కానీ వాళ్ళ దగ్గర గుర్తింపు లేదు, బీసీలకు గుర్తింపు లేదు. ఒక బీసీ పెద్ద సామాజిక వర్గం అన్న. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు సుమారుగా 60 లక్షల మంది ఉంటారు. ఆ 60 లక్షల మందిలో ఒక్కరికి టికెట్ ఇవ్వలేరు. నాకు ఇవ్వలేవేమో, సరే ఎవ్వరికి కూడా ఇవ్వలేవు కదా అని ఒక ఆత్మగౌరవంతో అడిగితే ఆ ఆత్మగౌరవానికి గౌరవం ఇవ్వలేరు, బీసీలకు అవకాశం కలిగలేరు. కాబట్టి ఆ రోజు ఒక స్ట్రాంగ్గా నేను నిలబడతా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెండాలు పట్టుకోరు, మా దాంట్లో నుంచి ఒక నాయకుడు వచ్చిండని చెప్పి పట్టుకోరు. కాబట్టి వాళ్ళందరి గురించి మాట మీద నిలబడాలి. కాబట్టి నేను స్ట్రాంగ్గా బ్యాలెట్లు ఉండి నిలబడి పోరాటం చేసినాను. ఒక బీసీ బిడ్డ అయిన నీలం మధు గత అసెంబ్లీ ఎన్నికల్లో మరో బీసీ బిడ్డను దగ్గరుండి ఓడించారు అంటూ కూడా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థులు ఎవరు ఆరోపించారన్నా, ఒక దొరనే ఆరోపిస్తాడు. దొర ఎందుకంటే గతంలో కూడా బీసీల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి ఉండకుండా గతంలో కూడా బీసీ బిడ్డలం ఇద్దరం కూడా మా ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టి వాళ్ళు లబ్ధి పొందేరు. ఈరోజు అట్లాంటి సంఘటన జరగదు. ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం. బీసీ బిడ్డలం అందరూ కూడా సమైక్యంగా పోరాటం చేసి ఈ గడ్డ నుంచి పటాన్చేరు నుంచి కూడా భారీ మెజార్టీగా అన్నదమ్ముల్లాగా రామ్ లక్ష్మణ్లాగా ఉండి మేము కలిసిమెలిసిగా పోరాటం చేస్తాం. మేము అందరం కూడా బీసీలే కాదు, సంపన్న వర్గాలు కూడా, అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండు. నీలం మధు అంటే అన్ని వర్గాల ప్రజల బిడ్డ అని చెప్పి ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో అధికారం పొందింది, సంక్షేమ పథకాలు ఇస్తామంటారు. అయితే ఇప్పుడు ఈ 4 నెలల్లో సంక్షేమ పథకాల అమలు తీరు సరిగా లేదంటూ కూడా అదే ప్రచారాస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా మాట మీద ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 4 నెలల్లో కూడా మీరు చూడండి, ప్రజల దగ్గరికి వెళ్దాం, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అక్కల చెల్లెల దగ్గరికి పోదాం, ఉచిత బస్సు ప్రయాణం చేస్తురా లేదా వాళ్ళని అడుగుదాం. అదేవిధంగా ఉచిత కరెంటు అడుగుదాం. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు అందరికీ రైతు బంధు వేసినామా లేదా అని అడుగుదాం. ప్రజలు మా మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలు మా పార్టీకి
పట్టం కట్టిర్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 4 నెలలు అయింది. 4 నెలల్లో 5 గ్యారెంటీలు నెరవేరుస్తాం. రానున్న 4.5 సంవత్సరాలలో కూడా ఈ ప్రజలందరినీ కలుపుకొని ప్రజా సమస్యలన్నీ తీర్చే పార్టీగా ఉంటాం. ప్రజల మధ్యలో ఉండే పార్టీ, పేద పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు నమ్ముతారు. మీరు మాట మీద ఉన్నారా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది పోదాంప గ్రామాలలో? కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద ఉంటుండే. తెలంగాణ ఇస్తామని చెప్పింది, తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ భూములు ఇచ్చింది. మీరు భూములు ఇచ్చిన భూములను మీరు లాక్కుంటునేటోళ్ళు. ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ. ఒక్కొక్కటిగా సర్దుకొని అన్నీ కూడా చేస్తాం. మీ ప్రత్యర్థులు ఒకరేమో బీఆర్ఎస్ నుంచి ఆర్థికంగా బలమైన నేత, మరోవైపు బీజేపీలో కీలకమైన నేత బీజేపీ నుంచి. ఎవరు మీకు గట్టి పోటీ అనుకుంటున్నారు? వాళ్ళు డబ్బులలో బలవంతుడు కావచ్చు, కానీ ప్రజలలో బలవంతుడు నేను. ప్రజా ఆదరణ గల నాయకుడు నీలం మధు. ఇంకొక నాయకుడి గురించి పార్టీలో బలంగా కీలక నాయకుడు ఉండరు. ఖచ్చితంగా ఆయన పార్టీలో కీలక నాయకుడు ఉండొచ్చు, కానీ ప్రజలలో కీలక నాయకుడు కాదు కదా. వెంకటరామరెడ్డి దగ్గరికి వెళ్ళాలన్నా, రఘునందన్ రావు దగ్గరికి వెళ్ళాలన్నా గ్రేటెడ్ కమ్యూనిటీలు ఉంటారు. వాళ్ళు గేట్ దగ్గరికి ఫోన్ చేసి కాల్ చేస్తేనే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. కానీ నీలమ్మ దగ్గర గ్రేటెడ్ కమిటీ కాదు, గేట్ తెరిచే ఉంటుంది. ప్రజల్లో ఎవరైనా రావచ్చు, నాయకులు రావచ్చు, ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ కలిసిపోవచ్చు. అందరి మధ్యలో ఉండే నాయకుడిగా ఉంటాను, అందరిని కలుపుకోయే నాయకుడిలాగా ఉంటాను. నీలం మధు ఒక కార్మికుడిగా, కార్మికుడి కష్టాలు తెలిసిన వాడిగా ఎంపీగా గెలిస్తే కార్మికుల కోసం ఎలాంటి భరోసా ఇస్తారు? కార్మికులకు ఆల్రెడీ మా తూగూడలో మేము కార్మికుల గురించి కూడా మేనిఫెస్టో పెట్టినాం. మా మేనిఫెస్టో ప్రకారం కూడా కార్మికులకు అందరికీ కూడా ఉపాధి హామీ కూలీలకు 400, ప్రతి కార్మిక కుటుంబానికి ఎక్కడ ప్రైవేట్ కంపెనీలో ఎక్కడ ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు 25 లక్షల రూపాయల హెల్త్ కార్డు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పినాం. కార్మికులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను కూడా ఈ ఎంపీగా గెలిచిన తర్వాత, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్న కులం కార్మిక కులమే కాబట్టి ఆ కార్మికులకు కూడా నేను అండగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్లు కావాలనే కళ ఉంటుంది. నేను సొంతిల్లు కళ గురించి కూడా మా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి రేపు కేంద్రంలో మేమే రాబోతున్నాం, ఇండియా కూటమి రాబోతున్నాం. ఖచ్చితంగా కార్మికులకి ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తాం. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి ఎంతో చేశాము, సహకారం మాది కూడా బాగా ఉంది అంటూ బీజేపీ చెప్తుంది. కానీ మీరేమో ఈ మధ్య ప్రచార సభల్లో గాడిద గుడ్డు చూపిస్తున్నారు. ఏంటి ఆ గాడిద గుడ్డు కథ ఏంటి? గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 50 లక్షల కోట్ల అప్పే ఉండే, కానీ ఈ 10 ఏళ్లలో 8.3% అప్పు పెంచిండు. కొన్ని లక్షల కోట్ల అప్పు చేసిండు. మీరు కొట్టండి చూడండి. అంటే ప్రజలకు గుండు సుదినాన్ని ఇచ్చిండు, ప్రాజెక్టులు ఇచ్చిండా? ఒక్క ఈ 10 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ అన్న కట్టిందా బీజేపీ? కనీసం అంగన్వాడీ కేంద్రాలన్నా ఏర్పాటు చేసిందా? ప్రజలకు ఏం చేసిరో చెప్పండి. మీ సోషల్ మీడియాలో కాదు, ప్రజలకు చేసినా చెప్పండి. పేద ప్రజలకు ఎలాంటి చేసినా? వాళ్ళు చేసింది అదాని అంబానీకి. 70 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ను ఈరోజు 120 రూపాయలు చేశారు. అగలే బార్ 400 ఇస్తే డీజిల్ అగలే బార్ 400, పెట్రోల్ 400 చేస్తాడు. హిందుత్వం మీద ఓట్లాడతాం. మేము హిందుత్వం కామా? ప్రతి ఒక్క వాటిలో ఉన్నాం కదా, అన్ని వర్గాలను కాపాడుకుంటాం కదా. మేము రామును మొక్కుతున్నాం, రహీంను మొక్కుతున్నాం, రాబర్ట్ను కూడా మొక్కుతున్నాం. సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్. సమానత్వం కావాలి. మేము భారతీయులం అని చెప్పే పార్టీ, ఇండియా అని చెప్పే పార్టీ కాంగ్రెస్. మీరు మతాల మధ్యలో స్విచ్ పెట్టడం ఏంది? ఇండియాలో ఇప్పుడు ఈ ప్రకృతి ఉంది కదన్నా, ప్రకృతి అన్ని వర్గాలకు, జీవరాశులకు అందరికీ సమానం ఇస్తుందా లేదా? గాలి అందరికీ సమానం ఇస్తుందా? ఒక నాయకుడు ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఒక వర్గానికి, ఒక మతానికి పార్టీ? అన్ని వర్గాలను చూడాలి కదా. అంటే కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి. నీలం మధు వాటన్నిటిని తట్టుకోగలుగుతారా? మా దగ్గర స్వేచ్ఛ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఆ ఒపీనియన్ కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటారు. కానీ పని విషయంలో యుద్ధం చేసేటప్పుడు మాత్రం అందరం సమిష్టిగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి అందరం నాయకులం, కార్యకర్తలను సమిష్టిగా పోరాటం చేస్తామన్న. నీలం మధుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం ఎలా ఉంది ఇప్పుడు? ఈ రోజు నీలం మధును ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను గెలిపియాలి అని చెప్పి మొన్ననే సిద్దిపేట సభలో కూడా చెప్పి, ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డ, మీ మధ్యలో నుంచి వచ్చిన బిడ్డ, కష్టాలు సుఖాలు తెలిసిన బిడ్డ, మేము కూడా పార్టీ సపోర్ట్గా ఉంది. నేను సపోర్ట్గా ఉన్నా. ఇక్కడ ముఖ్యమంత్రిగా నేను మాటిస్తున్నా, మధును గెలిపేయండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పిండు. ఖచ్చితంగా ఇక్కడ గెలిచిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండి నాయకుడిగా ఉండి రేవంత్ అన్న ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తుండో, ప్రజల మధ్యలో ఉంటుండో, మేము ఆ సంక్షేమ పథకాలు, 2 పథకాలు కేంద్రం నుంచి వచ్చేటి, రాష్ట్రం నుంచి వచ్చే పథకాలు పేద ప్రజలకు అందజేసేటట్టు
పెంచేటట్టు ఇంకా ఇమేజ్ పెంచేటట్టు చేస్తాం. మీరు కావచ్చు, అటు బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, అటు బీజేపీ అభ్యర్థి కావచ్చు, ముగ్గురు లోకల్ అంటున్నారు పటాన్ చెరువుకి. అసలు ఎవరు లోకల్? నేను లోకల్ అన్న. వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నంత మాత్రం వాళ్ళు లోకల్ ఎట్లా అవుతారన్న? నేను ఇక్కడనే పుట్టిన, ఈ ప్రాంతంలో పుట్టిన, ఈ ప్రాంతంలో పెరిగిన. ఇక్కడ ఉన్న మా కార్మిక సోదరులను అడగండి, మధు లోకలా కాదని అడగండి. ఇక్కడ ఉన్న రైతులను అడగండి, లోకలా కాదని చెప్తాడు. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలను అడగండి, మా లోకల్గా అందుబాటులో ఉండే నాయకుడు నీలం మదని పడంచల్లో చెప్తారు. లోకల్గా ఉండేటోని నేను. వాళ్ళు ఇక్కడ గ్రేటర్ కమ్యూనిటీలకు వెంకటరామరెడ్డి వచ్చి గ్రేటర్ కమ్యూనిటీలో తెల్లపూల కట్టుకున్నంత మాత్రం లోకల్ అవుతాడా? రఘునందన్ రావు గారు కూడా ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నంత మాత్రంలో ఇక్కడ లోకల్ అవుతాడా పడంచల్లో? లోకల్గా అందుబాటులో ఉండే నాయకుడు. ఇప్పుడు మెదక్ పార్లమెంట్లో కూడా చూడండి, రఘునందన్ రావు గారు ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ పోయి కోకాపేటలో ఉంటాడు. కానీ నీలం మధు మెదక్ పార్లమెంటు పరిధిలో పటాన్చర్లో ఒక చిట్కుల గ్రామంలో ఎప్పుడు అందుబాటులో నాయకులు ఉంటాడు. మధు గారు, ఒకవైపేమో ఈ మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ నుంచి బలమైన కీలకమైన నాయకులు ఉన్నారు. అటు కేసీఆర్ నియోజకవర్గం కావచ్చు, మరోవైపు హరీష్ రావు నియోజకవర్గం కావచ్చు, ఇలా బలమైన నాయకులున్న నియోజకవర్గాలు ఉన్న ఈ మెదక్ పార్లమెంట్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా వాళ్ళని ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఖచ్చితంగా ఢీ కొడుతున్నామన్నా. వాళ్ళకన్నా బలమైన నాయకులు, ప్రజా ఆదరణ ఉన్న నాయకులు మా పార్టీలో కూడా ఉన్నారు. మా ముఖ్యమంత్రి ప్రజానాయకుడు రేవంత్ అన్న ఉన్నాడు. అదేవిధంగా మా జిల్లా మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. అదేవిధంగా మైనంపల్లి హనుమంతన్న గారు ఉన్నారు, రోహిత్ గారు ఉన్నారు, జగ్గారెడ్డి గారు ఉన్నారు, తుమ్కుంట నర్సారెడ్డి గారు ఉన్నారు, ఆవుల రాజిరెడ్డి గారు ఉన్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అంజనేయులు గౌడ్ గారు ఉన్నారు, అదేవిధంగా మదన్ రెడ్డి బాబు ఉన్నారు, ఎలక్షన్ రెడ్డి గారు ఉన్నారు, చిట్టి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. అంటే మా దగ్గర కూడా ప్రజా ఆదరణ, ప్రజల మధ్యలో ఉండే నాయకులు, వాళ్ళకన్నా బలమైన నాయకులు మా దగ్గర ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్నారు. ఇంత పోరాటంలో కూడా నీ 10 ఏళ్ళ ప్రభుత్వంని కూడా బొందబెట్టింది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు. మీరు అది గుర్తుంచుకోవాలి. వాళ్ళిద్దరు కూడా బలమైన నాయకులు. మీరు అనుకుంటారు బలహీనమైన నాయకులు వాళ్ళ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లోనే ఎక్కువ లీడ్ వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఈ మెదక్ పార్లమెంట్లో ఒక మెదక్ నియోజకవర్గం తప్పిస్తే మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు మిగతా నియోజకవర్గం. అంటే ఎలా మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ప్రజల అభిప్రాయం ఏమన్నా మారింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మారింది. ఈ 4 నెలల్లో మేము చేసిన సంక్షేమ పథకాలే మనల్ని మార్పు తీసుకొచ్చింది. కాంగ్రెస్ మీద నమ్మకం కలిగింది ప్రజలకు. అంటే ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు వచ్చిండు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఖచ్చితంగా ఆ రోజు ఒక్క సెగ్మెంట్లోనూ ఎమ్మెల్యే గెలిచారు. ఈరోజు అన్ని సెగ్మెంట్లలో కూడా లీడ్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఖచ్చితంగా ఈ గడ్డ నుంచి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తెలియజేస్తుంది. మెదక్ పార్లమెంట్ ప్రజలు నీలం మధుకు ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే గెలిస్తే నీలం మధు ఏం చేస్తారు? నీలం మధుకు ఎందుకు ఓటేయాలంటే, నీలం మధు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, అందరిని కలుపుకోయే వ్యక్తి కాబట్టి నీలం మధుకు ఓటేయాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, వెంకటరామరెడ్డి ఉన్నాడు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా అయ్యిండు. కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ భూ నిర్వాసితులను ఎంతో ఇబ్బందులు పెట్టిన వ్యక్తి వెంకటరామరెడ్డి. ఎందుకంటే ప్రాజెక్టులు మల్లన సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ కట్టేటప్పుడు అక్కడ ఉన్న రైతుల భూములు తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం సరిపోకపోతే నష్టపరిహారం పెంచండి సార్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళని మెడలు బట్టి పోలీసులతోటి లాఠీ దెబ్బలు కొట్టి బయటికి నెట్టేసిన వ్యక్తి వెంకటరామరెడ్డి. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బీజేపీ వ్యక్తి రఘునందన్ రావు. దుబ్బాకలో ఉప ఎన్నికల్లో అక్కడున్న ప్రజలకు ఎన్నో మాటలు చెప్పి అక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిరుద్యోగ వృత్తి చేస్తా, కేంద్రం నుంచి 500 కోట్ల నిధులు తీసుకొచ్చి నేను ఎమ్మెల్యేగా ఉంటా, అక్కడ అభివృద్ధి చేస్తా అని చెప్పి నా వ్యక్తి అక్కడ దుబ్బాక మొన్న ఎలక్షన్లో కూడా అక్కడ దుబ్బాక ప్రజలే ఓడగొట్టిరు. 54,000 ఓట్లతోటి ఓడగొట్టిరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటేనే. నువ్వు దుబ్బాకలనే చెల్లలేవు, నువ్వు మెదక్ పార్లమెంట్కి ఎట్లా చేయగలుగుతావు? కానీ నీలం మధు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజల మధ్యలో ఉండే నాయకుడు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే నాయకుడు, పేదోళ్ళ దగ్గరకు పోయి ఏ కష్టం వచ్చినా నేనున్నా అనే భరోసా ఇచ్చే నాయకుడు నీలం మధు. ఖచ్చితంగా ఇక్కడున్న మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరినీ కలుపుకోయే వ్యక్తి దాకుంటాడు, అందుబాటులో ఉండే నాయకుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలి, మీ అందుబాటులో ఉండే నాయకుల్లాగా ఉంటా, మీకు ఒక బాధ్యత గల పౌరుడిలాగా పనిచేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ నీలం మధు గారు. థ్యాంక్ యూ. ఇది మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుతో స్పెషల్ లీడర్. నమస్తే.